హలో ఎవ్రీవన్, బీట్రూట్తో చేసిన డిఐవై సోప్స్ చూడండి. నా దగ్గర ఇక్కడ ఒకటే చిన్న మౌల్డ్ ఉంది, దాంట్లో వేసుకున్నాను. మిగతా అన్ని బౌల్లో వేసుకున్నాను. ఈజీగా ఉంటుంది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక బీట్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. దాని తర్వాత జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి, ఫైన్ జ్యూస్ని. దెన్ లేటర్ దాంట్లో కొంచెం రైస్ ఫ్లోరు, ఒక 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోరు, 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ ముల్తానీ మట్టి, ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ రెడ్ శాండిల్వుడ్ పౌడర్. రెడ్ శాండిల్వుడ్ పౌడర్ లేకపోతే కనుక మీరు నార్మల్ శాండిల్వుడ్ పౌడర్ యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర రెడ్ ఉంది కాబట్టి యూస్ చేస్తున్నాను. ఒక 10 ml కోకోనట్ ఆయిల్, 5 ml ఆల్మండ్ ఆయిల్, ఇంకా కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేసుకుంటున్నాను. యూకలిప్టస్ ఎసెన్షియల్ ఆయిల్ అండ్ బేసిల్ అండ్ లావెండర్. ఇవన్నీ నేచురల్ ఎసెన్షియల్ ఆయిల్స్, చాలా బాగుంటాయి. వీటినన్నిటినీ బాగా మిక్స్ చేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి, లమ్స్ లేకుండా పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత నేను గ్లిజరిన్ సోప్ బేస్ తీసుకున్నాను. ఇక్కడ గ్లిజరిన్ సోప్ బేస్ ఒక 300 grams తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి సోప్ని. డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటే ఏం లేదండి, ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని దాన్ని వేడి చేసుకొని ఇంకొక బౌల్లో సోప్ వేసుకొని దానిపైన పెట్టుకొని మెల్ట్ చేసుకోవాలి. దాని తర్వాత నేను ఇక్కడ మౌల్డ్స్ రెడీ చేసుకుంటున్నాను. నా దగ్గర సిలికాన్ మౌల్డ్ ఒకటి చిన్నది ఉంది కాబట్టి డిఫరెంట్ షేప్ ఆఫ్ బౌల్స్ ఉన్నాయి నా దగ్గర. దాంట్లో కోకోనట్ ఆయిల్ వేసుకొని కొంచెం కోకోనట్ ఆయిల్ రాస్తున్నాను బౌల్స్కి కంప్లీట్గా, సో దట్ స్టిక్ అవ్వకుండా సోప్స్ కరెక్ట్గా వస్తాయి, లేకపోతే స్టిక్ అయిపోతాయి అన్నమాట. అందుకని ఇక్కడ ఆల్రెడీ చూడండి సోప్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. 10 minutes అంతే, 10 minutesలో మెల్ట్ అయిపోతుంది. సోప్ కంప్లీట్గా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ముందే మిక్స్ చేసి పెట్టుకున్న బీట్రూట్ మిక్చర్ని దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. కలిపేసుకొని బాగా కలిసిపోయిన తర్వాత తీసుకొని మౌల్డ్స్లో పోసుకోవడమే. మరి ఎక్కువసేపు వెయిట్ చేయొద్దు, జస్ట్ అలా మిక్స్ చేసుకొని బాగా కలిసిపోయిన తర్వాత మౌల్డ్స్లో అయిపోయింది చూడండి. నేను ఇంకా మౌల్డ్స్లో వేసుకుంటున్నాను. దాని తర్వాత ఒక 1 hour అలా పెట్టేసి తీసేసుకోవడమే, అవి గట్టిగా అయిపోతాయి. Please subscribe for more videos. Like, share and subscribe. Thank you. కొంచెం నైఫ్తో ఇలా సైడ్కి ఇలా అనేసి ఇలా అంటే వచ్చేస్తుంది ఈజీగా. one more. నేను ఇక్కడ ఒక 300 grams సోప్ బేస్ తీసుకున్నాను.